ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ద లార్డ్. ఈ యొక్క ప్రాముఖ్యమైన సమయంలో ప్రియబిడ్లారా, పరిశుద్ధాత్మ వరమును సంపాదించుకున్న వాళ్ళంటే మరి మన జీవితంలో కొన్ని కార్యములు చేయాలని చెప్పి ఈ యొక్క లేఖన భాగంలో పేతురు గద్దిస్తున్నాడు సీమోన్ని. ఏమంటే, నీ చెడుతనమును మానుకొనము, నీ చెడుతనమును మానుకొను. మనం ఎప్పుడైతే చెడుతనమును మానుకుంటామో దేవాతి దేవుడు పరిశుద్ధాత్మను వరమిస్తాడు, దేవునికి ఇష్టమైన బిడ్డలు ఉంటాడు, ఇంకను సమృద్ధి జీవం ఇస్తాడు, మంచి ఆరోగ్యం ఇస్తాడు, కుటుంబంలో నెమ్మదిస్తాడు. హీ విల్ ఫుల్ఫిల్ ఆల్ అవర్ హార్ట్ డిజైర్స్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రియ బిడ్డలారా, ఏమి చెడుతనం అంటే చెడ్డ తలంపులను మానివేసి భూమి మీద ఉన్న ప్రతి ఒక్క అవయవము, జారత్వమును, ఇంకను అపవిత్రతను, కామాతురతను, ఇంకను విగ్రహారాధనను, ధనాపేక్షను చంపివేయాలి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అవును ప్రియ బిడ్డలారా, ధనాపేక్ష వలన ఎంతోమంది లంచాలకు పాల్పడుచున్నారు. ఇంకను అపవిత్రతతో, జారత్వంతో ఎన్నో రకాల వివాహేతర సంబంధములు, ఎన్నో రకాల వ్యభిచారములు, ఎన్నో రకాల దొంగతనములకు, ఎన్నో రకాల అవాంఛనీయమైన క్రియలకు పాల్పడుచున్నారు. ఇవన్నీ కూడా దేవాతి దేవునికి చాలా దూరము, దేవునికి చాలా కోపం రేపే విషయాలుగా ఉంటున్నాయి. ఎప్పుడైతే చెడుతనమును విసర్జిస్తావో, లేఖన భాగంలో కొలస్సీ 3వ అధ్యాయము 5వ వచనంలో రాయబడి ఉన్నది. మరి అవిధేయుల మీదకి దేవుని యొక్క ఉగ్రత రాకుండా ఉండాలి అంటే అపవిత్రత, జారత్వము, ఇంకను దేవుని సన్నిధిలో దురాశను, విగ్రహారాధన, ధనాపేక్షను విడిచిపెట్టాలి. ఈ చెడుతనం అంతయు విడిచిపెట్టినప్పుడు దేవుడు నీ యందు కనికరము చూపిస్తారు. నీవు చేయి ప్రార్థనల మీద దృష్టి నిలుపుతారు. ఏముందులే అనుకుంటావు, ఏముందులే అనుకుంటున్నావు. ప్రియ బిడ్డలారా, ప్రభువారు చూస్తున్నారు. ఆయన ఎప్పుడు నిన్ను విడిచిపెట్టని దేవుడు, నిన్ను మర్చిపోని దేవుడు. ఎందుకంటే దేవుడు చెప్తున్నాడు కదా, దేవుడు విక్రింపబడడు. నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నవాడు మన దేవుడు. వాగ్దానము చేసిన దేవుడు. హీ ప్రామిస్డ్ అంటు us and he is a promising fulfilling God, promise keeping God, because he is the same yesterday, today, forever. Praise the Lord. Hallelujah. తొలకరి మన కార్యక్రమంను వీక్షించిన ప్రియబిడ్డారా, ఈ సమయంలో ప్రభు వారు హెచ్చరిస్తున్నారు. ఏడు చెడుతనంలో నీవు ఉన్నావు, ఏ దురాశలో ఉన్నావు, ఏ ధనాశలో ఉన్నావు, ఏ యొక్క అపవిత్రతలో ఉన్నావు, ఏ యొక్క కామముతో ఉంటున్నావు, ఏ యొక్క జారత్వంతో నీవు జీవిస్తున్నావు, ఎటువంటి లంచగొండి ధనముతో జీవిస్తున్నావు, జ్ఞాపకం చేసుకొని విడిచిపెడితే దేవాతి దేవుడు హీ ఈస్ ఏ మర్సిఫుల్ గాడ్ అండ్ హీ విల్ పోర్ అపాన్ యువర్ లైఫ్ హిస్ మర్సీ ఎండ్యూర్త్ ఫర్ ఎవర్. ఆయన కృప నిరంతరం ఉంటుంది. కృపా సత్య సంపూర్ణుడిగా ఉండి కృప కలిగిన దేవుడు నీ యొక్క పాపములను, అతిక్రమములను తుడిచివేసి ఆయన నీ ఎడల కనికరము చూపిస్తారు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవాతి దేవుడు యొక్క ప్రాముఖ్యమైన సమయంలో జ్ఞాపకం చేయుచున్నాడు. నీ చెడుతనమును మానుకొని రెండవదిగా గమనిస్తే మనము మారు మనసు పొందాలని కోరుచున్నాడు. మీ కొరకు నియమించిన క్రీస్తు యేసును ఆయన పంపునట్లును మీ పాపములు తుడిచివేయబడి నిమిత్తము మారు మనసు పొంది తిరుగుడి. ప్రైజ్ ద లార్డ్. మారు మనసు పొంది తిరుగుడి. మనం మారు మనసు పొంది తిరగాలి అంటే అపోస్తుల కార్యం 3వ అధ్యాయం 20వ వచనంలో, మరి అదేవిధంగా అపోస్తుల కార్యం 2వ అధ్యాయం 38వ వచనంలో, మీ కొరకు నియమించిన యేసు క్రీస్తును ఆయన పంపునట్లు మీ పాపములు తుడిచివేయబడు నిమిత్తము మారు మనసు నొంది తిరుగుడి. Until unless you born again, God will not remission your sins. ఈ పాపములు తుడిచివేయబడాలి అంటే నీవు దేవుని సన్నిధిలో మారు మనసు పొందాలి. యూ హ్యావ్ టు బీ బోర్న్ అగైన్. నువ్వు మారు మనసు పొందాలి. యూ హ్యావ్ టు చేంజ్ యువర్ యాటిట్యూడ్. యూ హ్యావ్ టు చేంజ్ యువర్ మైండ్. యూ హ్యావ్ టు చేంజ్ యువర్ డీడ్స్. యూ హ్యావ్ టు చేంజ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ వాట్ ఎవర్ యూ హ్యావ్ థింకింగ్ ఇన్ యువర్ లైఫ్, వికెడ్ థింగ్స్ అండ్ క్రూకెడ్ థింగ్స్, ఏదైనా దేవునికి అవిధేయమైన పనులు, నేరారోపణ చేయాలని, నిందలు మోపాలని చేయుచున్న ఆలోచనలన్నీ కూడా మార్చబడాలి అంటే దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక నీవుంటే, దివారాత్రం ఆయన ధర్మశాస్త్రమును ధ్యానించుచూ ఉంటే అది నీకు మేలు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అటువంటి మారు మనసు కనుక పొంది తిరిగితే దేవాతి దేవుడు నీ పాపములను తుడిచివేస్తాడు. హీ సెంట్ హిస్ ఓన్లీ సన్ టు దిస్ వరల్డ్ బికాస్ హీ లవ్డ్ యూ.
దేవాతి దేవుడు నిన్ను ప్రేమించాడు కాబట్టి ఆయన తన ఏకైక కుమారుని భూలోకానికి మనుష్య కుమారుడిగా పంపించిన త్రూ హిజ్ షెడింగ్ అబండెంట్ బ్లడ్ యు గాట్ సాల్వేషన్. మరి దేవుని యొక్క రక్తము చిందించడం ద్వారా, ఆయన అమూల్యమైన రక్తం ద్వారా నీకు రక్షణ కలిగి ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. బికాజ్ అవర్ గాడ్ ఆల్మైటీ బాట్ us విత్ హిస్ ప్రెషియస్ బ్లడ్. విలువైన రక్తంతో నిన్ను కొన్నారు. ప్రియబిడ్లారా, నీవు జీవించుచున్నావంటే ఒక ప్రణాళిక చొప్పున జీవించు. బికాజ్ గాడ్ లవ్డ్ unto you a lot. He wants you to be praise God Almighty all the time. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఎల్లప్పుడూ నీవు దేవుని స్తుతించే వ్యక్తిగా ఉండాలని దేవాది దేవుడు నీకు జీవం ఇచ్చి ఉన్నాడు. జీవం ఇచ్చిన జీవాధిపతికి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. వీ హ్యావ్ టు ప్రైజ్ గాడ్, వీ హ్యావ్ టు గివ్ థ్యాంక్స్ అంటు గాడ్, వీ హ్యావ్ టు ఆనర్ అవర్ గాడ్ ఆల్మైటీ ఆల్ ద టైమ్. ప్రైజ్ ద లార్డ్. దేవునికి దగ్గరగా ఉండాలి అంటే నీ పాపములు అనగా నీ చెడుతనం మొదట విడిచిపెట్టాలి, మానుకోవాలి. రెండవదిగా మారు మనస్సు పొందాలి అని లేఖన భాగంలో జ్ఞాపకము చేయుచున్నాయి. మూడవదిగా గమనించినట్లయితే ప్రభువుని వేడుకోవాలి. వీ హ్యావ్ టు క్రై అంటు గాడ్ ఆల్మైటీ. మనము ప్రభువుని వేడుకోవాలి. వెన్ వి ప్రే అంటు గాడ్, గాడ్ విల్ ఆన్సర్ అవర్ ప్రేయర్స్. మనం ఎప్పుడైతే దేవుణ్ణి వేడుకుంటామో ఆయన కృపా సత్య సంపూర్ణంగా ఉండి నిజముగా మొరపెట్టు వారికి సమీపముగా ఉండి ఉత్తరం ఇచ్చే దేవుడు మన దేవుడు. ప్రైజ్ ది లార్డ్. ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయువాడెవడో రక్షింపబడును. ఇదిగో మిక్కిలి అనుకూల సమయము, ఇదే రక్షణ దినము. ప్రైజ్ ది లార్డ్. రోమ పత్రిక 10వ అధ్యాయం 13వ వచనంలో ఇంత గొప్ప రక్షణను మనం నిర్లక్ష్యము చేసిన ఎడలా ఎలాగూ తప్పించుకుందాము. ఇంత గొప్ప రక్షణను మనం నిర్లక్ష్యం చేస్తే ఎంతోమంది దైవ వర్తమానములు ఎంతో ఖర్చు పెట్టి మీకు ఇంటిలోనికి చక్కగా మంచి వర్తమానములు తీసుకొస్తే ఇంత గొప్ప రక్షణను ఇఫ్ యు నెగ్లెక్ట్, హౌ కెన్ యూ ఎస్కేప్ ఫ్రమ్ ఇటర్నల్ హెల్? Just analyze yourself, my dear loving sister and brother. At this time, I really telling unto you what I say. You have to repent your sins. You have to repent your sins. Repent and born again in the sight of the Lord. Praise the Lord. నీవు నీ పాపములను దేవుని సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెట్టి దేవుని సన్నిధిలో నువ్వు మారు మనసు పొందాలి, రక్షణ పొందాలి, దేవుని రక్తంలో కడగబడాలి, దేవుని బిడ్డగా ముద్రింపబడాలి, ఆత్మ అభిషేకంతో నింపబడాలి, ఆత్మ తాకుదల నీకు రావాలని ప్రభు వారు కోరుకుంటున్నారు. మొదటిగా నీ చెడుతనము మానుకొనము, రెండవదిగా నువ్వు మారు మనసు పొందము, మూడవది ప్రభువుని వేడుకో, ప్రభువుని వేడుకో. అవును ప్రియబిడ్లారా, దేవాతి దేవుణ్ణి పాపాత్మురాలైన స్త్రీ వెనుక తట్టు వచ్చి మరి ఎంతో ఏడ్చుచు కన్నీళ్లతో పాదములు కడిగి ఆమె యొక్క వెంట్రుకలతో దేవుని యొక్క పాదములు తుడిచి అత్తరుతో అభిషేకించింది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రియబిడ్లారా, గమనించినట్లయితే అంటే ఆమె పాపాత్మురాలని పశ్చాత్తాపడింది, దేవుని సన్నిధిలో గ్రహించింది, ఎట్లయినా మారు మనసు పొందుకోవాలని. దేవాతి దేవుడు ఆ పరిసరి ఇంట భోజనానికి కూర్చుండి ఉన్నాడని ఎరిగి వెనుక తట్టుకు వెళ్ళి పాదముల మీద పడి కన్నీరు కార్చింది, ముద్దు పెట్టుకుంది, వేడుకుంది, కృపకు పాత్రురాలైంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. తొలకరి వాన కార్యక్రమమును వీక్షించున్న ప్రియ బిడ్డలారా, నీ పాపములు క్షమింపబడి నువ్వు సమాధానము కలదానివై వెళ్ళు, రక్షణ వచ్చి ఉన్నది దాసురాలకి. పాపాత్మురాలను పెట్టింది పబ్లిక్ ఆమెకు పేరు. ప్రియబిడ్డలారా, ఆమె పేరు పాపాత్మురాలను పెట్టి ఉండకపోవచ్చు తల్లిదండ్రులు, పబ్లిక్ పెట్టిన పేరు. నువ్వెంత పాప స్థితిలో, లోక స్థితిలో, హీనమైన స్థితిలో, ఎంత భయంకరమైన స్థితిలో అయినా ఉండవచ్చు. నువ్వు త్రాగుపోతు అని పెట్టవచ్చు, వ్యభిచారం అని పెట్టవచ్చు పబ్లిక్ పేరు, ఇంకా నువ్వు జూదగాడు అని పెట్టవచ్చు పబ్లిక్ పేరు. కానీ దేవాతి దేవుడు కృపా సత్య సంపూర్ణుడు, ఆయన దయగలిగిన దేవుడు నీ మీద దయ చూపించడానికి ఇష్టపడుచున్నాడు. ఎప్పుడంటే మొదటిగా నీ చెడుతనం మానుకున్నప్పుడు, రెండవది నువ్వు మారు మనసు పొందినప్పుడు, మూడవది ప్రభువుని వేడుకున్నప్పుడు. దేవాతి దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. తొలకరివాన కార్యక్రమమును వీక్షించిన ప్రియబిడ్డలారా, ఇటువంటి గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేస్తే నువ్వు ఎలాగూ తప్పించుకు నువ్వు నిత్య రాజ్యంలో ప్రవేశింపబడి నిత్యం యుగ యుగములు సంతోషంగా ఆనందంగా ప్రభువు యొద్ద ఉండాలి అంటే నీవు
రక్షణ నిర్లక్ష్యం చేయవద్దు, చెడుతనంను విడిచిపెట్టు, మారు మనసు పొందు, ప్రభువుని వేడుకునే వ్యక్తిగా ఉండు. అలా అని చెప్పి పేతురు ద్వారా గారడి వాడైన సీమోనుకు హెచ్చరిక ఇచ్చి ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రియ బిడ్డలారా, పరిశుద్ధాత్మను వరము సంపాదించుటకు డబ్బులు అవసరము కాదు, కానీ చెడుతనం మానుకొనుట, మారు మనసు పొందుట, ప్రభువుని వేడుకొనుట ముఖ్యంగా చాలా అవసరతగా ఉన్నది. ఈ కార్యములు జరిగించినట్లయితే దేవుడు తప్పక పరిశుద్ధాత్మను వరమును ఇస్తాడు. ప్రైజ్ ద లార్డ్. మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతి వారు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందినప్పుడు మరి పరిశుద్ధాత్మను వరమును పొందుదురు. అపోస్తల కార్యం 2:35 గారడి వాడైన సీమోనుకు పరిశుద్ధాత్మను పొందుటకు అర్హత లేదని పేతురు నొక్కి చెప్పి ఉన్నాడు. అపోస్తల కార్యం 8:22. ప్రియులారా, మనము గమనించినట్లయితే గారడి వాడైన సీమోను లాంటి బ్రతుకు జీవితం మర్చిపోయి ప్రభువుని వేడుకునే వారముగా ఉండాలి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. మన పాప జీవితము అనగా చెడుతనమును మానుకోవాలి, మారు మనసు పొందాలి, ప్రభువుని వేడుకుంటేనే కానీ పరిశుద్ధాత్మను వరమును పొందగలము, దేవునికి ఇష్టలుగా ఉండగలము. కాబట్టి తొలకరివాన కార్యక్రమం వీక్షించిన ప్రియ బిడ్డలారా, ప్రాముఖ్యమైన సమయంలో దేవాది దేవుడు చేయి కార్యములు ఊరక నిల్చుండి చూడాలి. ప్రార్థన చేసి, పరిశుద్ధాత్మ దేవా స్తోత్రములు స్తోత్రములు ప్రభువా. దేవా తండ్రి, చెడుతనము తండ్రి మానుకొని మారు మనసు పొంది ప్రభువును వేడుకుంటే పరిశుద్ధాత్మను వరము ప్రభా, అప్పుడు మాత్రమే కేవలం మీ దగ్గర ప్రభా అయా స్వతంత్రులుగా ఉండగలము ప్రభా, మీ కార్యములు చూడగలము, చేయగలము. అద్భుతకరడా స్తోత్రములు ప్రభా. అయా లోకములో మనుషులను మోసము చేయొచ్చు ప్రభా, మభ్యపెట్టచ్చు ప్రభా, భ్రమ కల్పించచ్చు, అనేక రకములుగా ధన సంపాదన కోసం ప్రభా ఎన్నో రకాల గారడి విద్యలు చేయుచున్న ప్రతి బిడ్డను యేసునామములో మార్చండి దేవా. స్తోత్ర. నిజ రక్షకుడైన మిమ్మును గురించి బోధించుటకు కావలసిన పరిశుద్ధాత్మ అభిషేకము ప్రతి బిడ్డకు అనుగ్రహింపబడును గాక. ఎంతమంది వాక్యము ద్వారా బలపరచబడుచున్నారు వారిని ఇంకా నూరంతలుగా బలపరచండి, బలాభివృద్ధి దయచండి ప్రభా. ఓ లార్డ్ జీసస్, హెల్ప్ దెమ్ లార్డ్ టు బి గ్రో మోర్ స్పిరిచువల్లీ లార్డ్. హెల్ప్ దెమ్ లార్డ్ టు బి స్ట్రెంగ్థెన్డ్ ఆఫ్ జీసస్ ఆల్ ద టైమ్. Thank you, Lord Jesus. Console, oh Lord. Take away all their weeping of Jesus. Kannitini tudavandi deva stotra. Oh Lord Jesus, help them, Lord, to be joy in the presence of you, Lord Father. మీ సన్నిధిలో నిత్య సంతోషం అనుభవించినట్లు దేవా ప్రతి బిడ్డను అభిషేకించండి దేవా. స్తోత్ర. కార్యములు నూతన పరచండి, కొద్దిగా కొరతలు తీర్చండి దేవా. భయంకరమైన బలహీనతలపై యేసు నామములో జయము కలుగును గాక. Thank you, Lord, for your loving kindness. Thank you, Jesus, for mighty healing, oh Jesus. Thank you, Lord, for answering our prayers, oh Lord, right now. Thank you, Master. గొప్ప దేవా, మీ స్తోత్రములు తండ్రి. ఈ వారం కార్యక్రమం స్పాన్సర్ చేసిన కుటుంబాన్ని నిండారుగా దీవించమని, ముఖ్యంగా విద్యార్థులకు మంచి జ్ఞానము, తెలివితేటలు దయచండి. మా దేశ నాయకులు, అధికారులకు సమగ్ర పరిపాలన దయచేయి దేవా. స్తోత్రం. దేవ, ఎంతమంది మారు మనసు లేక లోకంలో పాపంలో చెడుతనంలో తిరుగులాడుచున్నారు, వారికి మారు మనసు దయచేయండి. మిమ్మల్ని వేడుకునే ధన్యత దయచేయి దేవా. స్తోత్రం. థ్యాంక్ యూ మాస్టర్ ఫర్ ఆన్సరింగ్ ఆఫ్ ప్రేయర్స్. మా ప్రార్థన ఆలకించి జవాబు దయచేస్తున్నందుకు వందనములు చెల్లిస్తూ యేసు నామములో అడిగి ప్రార్థన చేయుచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ ఆదరణ, అన్యోన్య సహవాసం ఇప్పుడు సదాకాలం కూడి ఉన్న మనకు సర్వలోక పరిశుద్ధులకు నశించిపోవచ్చున్న ఆత్మలకు సదా తోడై ఉండి నడిపించి కాపాడి రక్షించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.